హాయ్ నాని. Thank you. దసరా పెద్ద హిట్ అయింది. సో ఫస్ట్ దసరా గురించి మాట్లాడుకుందాం. సరే. వాట్ దసరా రిలీజ్ అయిన తర్వాత మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి అండ్ వాట్ ఈస్ యువర్? It's Dasra release in I think 1 week I went off for the shoot and for Hi Nanna. So it was such a big blockbuster and somehow Dasra had that vibe since నేను సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా శ్రీకాంత్ నమ్మాడు అండ్ అందరం శ్రీకాంత్ నమ్మాము అండ్ నేను ఐ నెవర్ లుక్ ఎట్ ఇప్పుడు శ్రీకాంత్ లాంటి అన్న ఈ సినిమా 100 కోట్లు కొట్టాలి అని అనేసాడు. అంటే ఈజ్ విత్ లాట్ ఆఫ్ ఇన్నోసెన్స్ ఓన్లీ. శ్రీకాంత్ ఈజ్ అగైన్ నాట్ అ వెరీ నాట్ ఇన్ జనరల్ నాట్ అ నంబర్ గా. హీస్ ఆల్సో వెరీ ప్యాషనెట్ సినిమా గురించి. కానీ ఎందుకో చూడాలని ఉందన్న పోస్టర్ మీద అన్న అలా చెప్పేశాడు. కానీ నేను ఐ నెవర్ థింక్ ఇన్ దట్ డైరెక్షన్. ఐ విల్ ఓన్లీ థింక్ వాట్ ఆర్ వీ పుట్టింగ్ ఇన్, విల్ ఎవ్రీబడీ బీ హ్యాపీ, అందరూ విల్ దే మేక్ దేర్ మనీ అనుకుంటాను తప్పితే ఇంత చేయాలి, ఇలా చేయాలి, ఇంత సక్సెస్ అవ్వాలి అలాంటి లెక్కలే ఉన్నాను. బట్ వీఆర్ అంటే ద కైండ్ ఆఫ్ ఓపెనింగ్ అండ్ ద వెయిట్ వర్క్డ్. ఐ థింక్ మేము కూడా వీఆర్ నాట్ రియలీ థింకింగ్ ఆఫ్ ఇట్ దట్ వే. వీ నో ద స్టేక్స్ ఆర్ హై and we wanted it to work, but I think it exceeded our expectation also. యాక్చువల్గా బిఫోర్ దసరా ఐ వాజ్ లుకింగ్ ఎట్ యూ యాజ్ అన్ ఎంటర్టైనర్. మాస్ సినిమాలంటే ఏమో అనుకునేవాడిని, బట్ ఫర్ ద ఫస్ట్ టైం దసరా చూసిన తర్వాత హీఈస్ ద స్టార్, అంటే స్టార్ ఫర్ ద మాసెస్ అన్ని ఫీలింగ్ వచ్చింది. సో ఇట్ ఈస్ సచ్ ఎ బిగ్ హిట్ కదా. దాని తర్వాత ఫాలో అప్ యూఆర్ డూయింగ్ ఏ వెరీ ఎండేరింగ్ ఫిలిం, వెరీ ప్లెజెంట్ అండ్ ఎండేరింగ్ ఫిలిం. అంటే జాన్రా షిఫ్ట్ అనేది ఇట్స్ లైక్ 180 degrees ఉంది. సో వాట్ ఈస్ యువర్ థాట్స్ అబౌట్ ఇట్? ఐ ఆల్వేస్ ఫీల్ ఈ ఒక ఏజ్ గ్రూప్లో ఒక టైం దాకా ఈవెన్ మనం మీరు అన్నారు చూసారా, ఐ ఆల్వేస్ థాట్ దిస్ అబౌట్ యూ. ఆ దిస్లు మార్చుకుంటూ వెళ్ళిపోగలిగితే ఒక ఏజ్ గ్రూప్ వరకు, దెన్ ఐ విల్ గో ఇన్ టు అ బ్రాకెట్ వేర్ ఎనీథింగ్ కెన్ బి డన్ విత్ మీ. అండ్ దిస్ ఈస్ ద టైమ్ ఐ నీడ్ టు కీప్ బ్రేకింగ్ దట్ ఈజ్ వాట్ ఐ రియలీ బిలీవ్. ఇప్పుడు మీరు అన్నట్టు నాని బాగా నవ్విస్తాడు అనుకున్న టైం నుంచి జెర్సీలు స్టార్ట్ అయినాయి. నాని బాగా ఏడిపిస్తాడు అన్న టైం నుంచి మళ్ళీ దెన్ ఆ రగ్డ్ మాస్ ఫిల్మ్ లైక్ దసరా హ్యాపెండ్. దెన్ నాని ఇందులో బాగుంటాడు అనేటప్పటికి ఐ వాంట్ టు గో బ్యాక్ టు. సో ఐ డోంట్ వాంట్ టు యూనో ఆ బ్రాకెట్ ఉండకూడదు. అది సినిమా ఇండస్ట్రీలోనూ నాలోనూ కాదు, చూసే ప్రేక్షకుల మైండ్లో ఆ బ్రాకెట్ ఉండకూడదు. అది ఇఫ్ ఐ కీప్ బ్రేకింగ్ దట్ అగైన్ అండ్ అగైన్, దెర్ వోంట్ బి ఎనీ బ్రాకెట్. సో యూ విల్ బి రెడీ ఫర్, యూ విల్ నాట్ సే నాని దీంట్లో బాగుంటాడా అన్న డౌటే ఎరైజ్ అవ్వని స్టేజ్కి తీసుకెళ్ళిపోయి, దట్ ఈస్ వెన్ ఐ విల్ స్టార్ట్ డూయింగ్ సమ్ different things from what I'm doing now. రైట్. ముందు జానస్ అని షెడ్. మీరు యానిమల్ మీద పెట్టిన ట్వీట్ చూశాను. సో టెల్ మీ అబౌట్ ఇట్. ఐ లవ్ ద ఫిల్మ్. అంటే ఇట్స్ నాట్ ఎవ్రీ వన్స్ కప్ ఆఫ్ టీ అయి ఉండొచ్చు, అండ్ బట్ ఆ సినిమా పేరుకి అతను ఇచ్చిన దాని ముందు మనకు సందీప్ ఎలాంటి ఫిల్మ్ మేకర్ మనకు తెలుసు. నాకైతే నేను ఒకసారి కూడా ఫోన్ 3 hours 20 minutes నేను ఒకసారి కూడా ఫోన్ చూసుకోలేదు. ఇట్ ఫెల్ట్ లైక్ ద మ్యాడ్నెస్ ఎట్ ఇట్స్ బెస్ట్ లా అనిపించింది నాకు. అంటే ఇట్స్ అ ఒరిజినల్ ఫిల్మ్. అంటే అనుకున్నది తీసాడు, అండ్ అనుకున్న దాంట్లో ఏమి మీకు నచ్చుతుందా అన్న క్యాలిక్యులేషన్ లేదు. అండ్ దాంతో చాలా అరెస్టింగ్గా తీసాడు. అది మీరు ఒప్పుకోకపోండి, మీకు నచ్చిందా నచ్చలేదా అనేది పక్కన పెడితే యూ కెన్ నాట్, మీరు ఆ ఎనర్జీలోంచి బయటికి వెళ్ళరు. సో ఐ థింక్ దట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. కంగ్రాట్స్ టు ఐ థింక్ సందీప్ మనోడే అంటాం. ఇట్స్ అ వెరీ గుడ్ ఫీలింగ్ అండ్ కంగ్రాట్స్ టు ద ఎంటైర్ టీమ్, బికాస్ ఐ థింక్ ది ఫిల్మ్ విల్ ఏజ్ వెరీ వెల్ ఈజ్ వాట్ ఐ థింక్. ఇట్స్ కల్ట్ క్లాసిక్ అగైన్. మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు సందీప్ హీ సెడ్ హీ వాంటెడ్ ఎ ఫిల్మ్ విత్ యూ. ఒకసారి మీరు హీరో కాదు వేరే వాళ్ళని సజెస్ట్ చేయగానే హీ వెంట్ అవే. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ దట్ ఈస్ మేక్స్ హిమ్ హూ హి ఇస్. మీరు అన్నారు చూసారా, మీరు ఇంతకుముందు నన్ను ఎంటర్టైనర్గానే చూసారు దసరా దాకా అని మీరు అన్నారు కదా. ఇప్పుడు సందీప్ 2010లోనే మాస్ చూసాడు నాలో, ఈ సైడ్ రైట్ చూసి. సో ఇట్స్ నైస్ టు నో సమ్వన్ ఈజ్ నోటీసింగ్ సంథింగ్. అండ్ ఐ థింక్ దట్స్ ద క్వాలిటీ. మీరు అన్నట్టు
నేను అవ్వకపోతే చేయను అన్నట్టు చూసాడు. ఆ రోజు ఆ రోజు నుంచి ఆ క్వాలిటీ ఉంది కాబట్టి ఈరోజు ఐ థింక్ ఈ డెలివర్డ్ యానిమల్. అదర్వైజ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు పుల్ ఆఫ్ అ ఫిల్మ్ లైక్ దట్. రైట్. యానిమల్ అండ్ సినిమా హౌ డు యూ కన్విన్స్ ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఎవ్రీ వన్. లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఐ కెప్ట్ థింకింగ్ వైల్ వాచింగ్ ద ఫిల్మ్ ఏమని చెప్పుంటాడు అని. I think only director knows about it. The producer has put in money because he trusted the director, not because he understood what it is. Correct. And that is because of his track record again. Right. Because he has done a film He proved it. He proved it already. Yeah. హాయ్ నాన్న కొంచెం చెప్తారా సబ్జెక్ట్ ఏంటి అనేది? ఇంచుమించుగా ట్రైలర్లో చూసిందే, అంతకు మించి దెర్ ఈజ్ అ లిటిల్ మోర్ సర్ప్రైజెస్ బట్ విచ్ ఐ కాంట్ అప్పుడే. సో బేసిక్లీ ఇట్స్ అ లవ్ స్టోరీ ఆఫ్ అ ఫాదర్ అండి. ఇట్స్ అ సింగిల్ ఫాదర్ లాంటి సిచ్యువేషన్లో ఇట్స్ హిజ్ లవ్ స్టోరీ. అండ్ మనం ఒక చిన్న పాప ఉండి కానీ దాన్ని ఒక లవ్ స్టోరీ లాగానే ప్రొజెక్ట్ చేస్తూ మన ఎప్పుడో చిన్నప్పుడు వచ్చే ఒక యష్ చోప్రా ఫిల్మ్ కైండ్ ఆఫ్ మూడ్ వేర్ ఇట్స్ ఫ్యామిలీ, ఇట్స్ ఎవ్రీథింగ్ బట్ ద థియేటర్ హైస్ ఆర్ హై. అంటే ద డ్రమాటిక్ మూమెంట్స్ విచ్ కమ్ టుగెదర్ ఈజ్ అ వెరీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ వేర్ ఇట్స్ నాట్ అ లవ్ స్టోరీ లైక్ నిన్ను కోరి, ఆర్ ఇట్స్ నాట్ అ లవ్ స్టోరీ లైక్ వేర్ యూ కీప్ ఇట్ వెరీ ఎక్స్ట్రీమ్లీ రియల్ అండ్ అలాంటి ఒక స్పేస్ నుంచి వస్తున్నది కాదు. ఒక చిన్న సినిమాటిక్ ఎనర్జీ ఉంటుంది చూసారా. యూ వాంట్ దెమ్ టు మీట్, యూ వాంట్ థింగ్స్ టు హ్యాపెన్ ఫర్ దెమ్, యూ వాంట్ దెమ్ టు ఫాల్ ఇన్ లవ్, యూ రూట్ ఫర్ దెమ్. దెర్ విల్ బి అ మూమెంట్ ఇన్ ద థియేటర్ వెర్ యూ విల్ వాంట్ టు మేక్ సమ్ నాయిస్. అలాంటి ఒక స్పేస్లోకి కుదిరిన ఒక అందమైన లవ్ స్టోరీ. బట్ బికాస్ దెర్ ఇస్ అ కిడ్ ఆల్సో ఇన్వాల్వ్డ్, ఐ థింక్ ద హోల్ థింగ్ ఈస్ బికమింగ్ అ లిటిల్ మోర్ హార్ట్ వార్మింగ్ ఫర్ డిఫరెంట్ రీజన్స్. రైట్. ఈ ఫిల్మ్ లొకేషన్స్ చూసుకుంటే అన్ని వెరీ హాలిడే లొకేషన్స్లో తీస్తారు. ఇట్స్ లైక్ రిసార్ట్ ఫిల్మ్ లాగా ఉంది చూస్తుంటే. సో ఇట్ ఈస్ ఇన్ అ వే ఇట్ హ్యాస్ దట్ వైబ్. యా. సెకండ్ హాఫ్ మేజర్ పార్ట్ హ్యాపెన్స్ ఇన్ రిసార్ట్. రైట్. ఇన్ ఏ రిసార్ట్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ ఇన్ రిసార్ట్. ఓకే. యువర్ ప్రొఫెషన్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ ఐఎమ్ ఫోటోగ్రాఫర్, సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్. ఓకే. సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అంటే తప్పేమో, బట్ అ వెరీ హై ఎండ్ ఫోటోగ్రాఫర్. He does for magazines and he has a company of his own. Dabu Ratnani style. Yeah. Operating from Mumbai types. Yeah. Right. ఇటువంటి ఫిల్మ్స్ వేర్ అంటే మూమెంట్స్ కూడా కాదు, యాజ్ ఎ ఫిల్మ్ ఇట్ వర్క్స్ ఆన్ ఎ బిగ్ స్క్రీన్, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఒక ట్రైలర్ కోసం అని ఒక సీన్ తీసేసేసి హైస్ తెప్పించటాలు అవన్నీ ఇటువంటి ఫిల్మ్స్ కుదరవు. బికాజ్ యూ హ్యావ్ టు రిలాక్స్, ఎంజాయ్. హై స్పీడ్ షాట్ ఒకటి వేసేస్తే అలా ఆ టైప్ కాదు కదా. రైట్. సో ఇటువంటి ఫిల్మ్స్కి ట్రైలర్స్ కట్ చేయడం చాలా ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్, బికాస్ దెర్ కుడ్ బి సమ్ స్క్రీన్ ప్లే టెక్నిక్ ఆర్ సమ్ హిడెన్ ఆస్పెక్ట్ విచ్ ఈస్ నాట్ నోన్ ఫర్ ద పీపుల్. బట్ యూ హ్యావ్ టు కట్ ఎ ట్రైలర్ విచ్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఎనఫ్. గివ్ అవే but you can't hold too much also. So I think the trailer చూస్తే నాకు అదే అనిపించింది. But I think Nanna did pull off that task is what I but again there is so much that is not revealed. Correct. And that obviously has to that hold underlying thread which can only be felt in a curiosity has to be there till the release కాబట్టి. అంటే నాకు కూడా ఈ డౌట్ ఉండింది ఏం చేయబోతున్నారు కట్ అని. అండ్ ఈ థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ అవ్వకముందు నాకు ఒక కట్ పంపించారు. దెన్ ఐ వాజ్ లైక్, అంటే ఎలా చెప్తారు, చెప్పకుండా ఎలా చెప్తారు, అండ్ హౌ డూ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే చాలామంది ఆల్రెడీ కన్ఫ్యూజ్ అయ్యి ఉన్నారు. ఆ అమ్మాయి కొత్తగా వచ్చి హాయ్ నాన్న అంటుంది, బట్ ఆ అమ్మాయితోనే పెళ్లి జరుగుతున్న వీడియోలు ఉన్నాయి ఏంటి అని. సో చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు ఎలా అంటే. దెన్ దానికి క్లారిటీ ఇస్తూ అండ్ ఆల్సో మోర్ క్వశ్చన్స్ రైజ్ చేసింది ట్రైలర్. సో ఇట్స్ ఐ థాట్ నాకు చూసిన వెంటనే కన్వే అయిపోయింది. ఈ ట్రైలర్ ఏం కన్వే చేయలేదు, కన్వే చేసేస్తుంది అనిపించింది. కరెక్ట్. మీరు యుఎస్ వెళ్తున్నారని విన్నాను. అవునండి. సో ఫర్ ద ఫస్ట్ టైం యు ఆర్ గోయింగ్ టు యుఎస్ఏ టు ప్రమోట్ ఎ ఫిల్మ్. అంటే ఒక రకంగా. రైట్. సో మీ ఫిల్మ్ దసరా మేడ్ 2 మిలియన్ బ్రాకెట్ బ్రేక్ చేసింది. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ దిస్ ఫిల్మ్? ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దసరా విల్ డూ ఇట్ ఆర్ ఇంకొక సినిమాలు. నేను అసలు ఐ డోంట్ రియలీ లుక్ ఎట్ a number bracket కానీ I just hope everyone loves the film and I am confident that everyone does. And at this point of time I watched the film. Otherwise you wouldn't go there, right? Correct. You can on the release night I'm going ante see because release roju
లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ లైక్ ఓ సూపర్గా ఉందనుకోండి, విత్ హై స్పిరిట్స్ యూ గో. ఇఫ్ ఇట్స్ మెడ్లింగ్ అనుకోండి, దెన్ యూ విల్ నాట్ గెట్ ఎనర్జీ టు ట్రావెల్ టు యూఎస్ టు ప్రమోట్. యు ఆర్ సో మచ్ కాన్ఫిడెంట్, అందుకే మీరు చేస్తున్నారు కదా. యు ఆర్ గోయింగ్ దేర్ ఆన్ ద రిలీజ్ డే నైట్. ముందు వెళ్ళటం వేరే, రిలీజ్ తర్వాత వెళ్తున్నా. ఇట్ కెన్ ఆల్సో బి సీన్ యాజ్ ఎ జెస్చర్ టు thank the audience for making Dasra such a big hit. It is everything. It is a gesture to thank the audience for so much love for continuous film. All your films. All my films, yeah. One film kaadu. There's always been and because nowadays it has become a lot of things have మనం రిలీజ్కి ముందు ఎక్కువ మనం హౌ ద ప్రీమియర్ డే సేల్స్ అని అదని ఇదని వీఆర్ లిస్నింగ్. మన టైమ్ లైన్స్లో ఎక్కువ రిలీజ్ ముందు ఇప్పుడు ఇక్కడ మ్యాటర్ మనకు తెలియదు, దీనికంటే ముందు అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇట్ గివ్స్ ఎ ట్రెండ్ అండ్ ఇట్ కైండ్ ఆఫ్ ఇట్స్ వెరీ వెన్ అక్కడ యూఎస్ ఆడియన్స్ నుంచి వాళ్ళ నుంచి అలాంటి పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నప్పుడు ఇట్ కైండ్ ఆఫ్ స్టార్ట్స్ ఆఫ్ పాజిటివ్ ఎవ్రీవేర్ ఈజ్ వాట్ ఐ ఫీల్. సో హ్యావ్ టు థ్యాంక్ డెఫినెట్లీ. ఇట్స్ ప్లేస్ అ బిగ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ ఫిల్మ్స్ అండ్ హౌ ఇట్ రన్స్. సో శౌర్య మీకు స్టోరీ ఎప్పుడు చెప్పాడు, మీరు ఎలా ఓకే చేశారు? ఇది దిస్ వాజ్ జస్ట్ బిఫోర్ దసరా రిలీజ్ అనుకుంటండి. అండ్ దసరా రిలీజ్కి ముందు అండ్ కొత్త డైరెక్టర్ మనకేం తెలియదు. నేను లాట్ ఆఫ్ టైమ్స్ ఐ జస్ట్ ఎవరో బాగుంది వినమని చెప్పినప్పుడల్లా నేను ఐ లిసన్ టు లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్, బట్ ముందు ఐ విల్ సే జస్ట్ కెన్ యూ సే ఇట్ ఇన్ కొంచెం మరీ నాట్ టు ఎలాబరేట్ కాకుండా ఒక 40 minutes or 45 minutes నరేషన్లో చెప్తే you kind of get the soul of the film. If this is something exciting, then I want a full narration. If this is not exciting, and if it's not for me, if I feel, then I will say, why to waste their time or my time is my thing. So Shaurya cheppina ventane I felt there is something extremely nostalgic and special about this film, and this is the kind of films I think we all loved watching in theaters and we haven't watched in a long time, done well. అండ్ ఇలాంటి ఒక ఫిల్మ్ని ఈ రోజున్న పరిస్థితుల్లో, ఈ రోజున్న సెటప్లో వెల్ రిటన్ అండ్ వెల్ షాట్ కనుక తీస్తే చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ విల్ బీ సంథింగ్ వెరీ నైస్ అండ్ ఇట్ లీవ్ యూ విత్ అ వెరీ గుడ్ ఫీలింగ్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్. అండ్ ఐ సమ్హౌ ద వే హీ నరేటెడ్ ఐ డెబ్యూటెంట్ అన్న డౌట్, చేయగలడా అన్న డౌట్ నాకు రాలేదు. హీ ఈజ్ అ వెరీ కాన్ఫిడెంట్ గై. అండ్ జస్ట్ కాన్ఫిడెన్స్ మాత్రమే కాదు, కథ చెప్పేటప్పుడు kind of details you dwell in, you kind of know this guy is seeing the final output. అంటే క్లారిటీ ఉంది, ఎలా ఏం సినిమా తీద్దాం అనుకుంటున్నాడు అన్న ఫీలింగ్ ఉండేది. అండ్ ఐ వాజ్ రైట్. ఐ డిడ్ అ గ్రేట్ జాబ్. అండ్ ఐ డోంట్ మీరు చూస్తారుగా 4 రోజుల్లో ఎక్కువ చెప్పకూడదు. రైట్. మీరు ఫైనల్ అవుట్పుట్ చూసారా? చూసి. సో వాట్ ఈజ్ యువర్? వెళ్తున్నా కదా 7th night యూఎస్ మీరు అన్నట్టు ఫైనల్ అవుట్పుట్ చూసే very very excited and very happy. And this is a film I would watch and come out and tweet about it. Good. I think you are doing one film by one film now, right? Always. And last few years nunchi ante ఒక సినిమా అయితేనే ఇంకో సినిమా. Only that is when we can change the look or you can stay in the character, stay in the character and focus on it. Yeah. Right. మీ నెక్స్ట్ ఫిల్మ్ ఎలా ఉండబోతుంది? సరిపోదా శనివారం. అది it's a great idea and I always believe Vivek is a terrific filmmaker and mana future, I think Telugu cinema future there is in safe hands with Gautam, Rahul, Srikanth, Vivek. Veelandaru I think they'll keep delivering good films. Box office li anni it depends on that Friday, that moment, కానీ these are the promise of Telugu cinema. Nagi, all these guys, and వీళ్ళందరూ నాతో కదా ఎవరితో సినిమా చేసినా సరే ఐ విల్ వాంట్ టు వాచ్ దట్ ఫిల్మ్ ఫస్ట్ డే మార్నింగ్ షో. సో ఐఎమ్ హ్యాపీ ఆల్ దీస్ డైరెక్టర్స్ ఐ హ్యావ్ వర్క్డ్ విత్ అండ్ ఐ విల్ కీప్ వర్కింగ్ విత్. అండ్ వివేక్ ది చాలా క్వర్కీ అని అనలేను కానీ ఇట్స్ అ వెరీ చాలా కూల్ ఐడియాతో వచ్చాడు ఈ సినిమాకి. అండ్ ఎగ్జాక్ట్లీ ఇఫ్ ఐఎమ్ కొలాబరేటింగ్ విత్ వివేక్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ కాంట్రాస్ట్ ఫ్రమ్ వాట్ యు హావ్ డన్ ఎర్లియర్. యా, అండ్ కరెక్ట్గా కుదిరింది. సో మంచి టీమ్ సెట్ అయింది. సో ఐఎమ్ ఎక్సైటెడ్. వీ డిడ్ ఒక స్కెడ్యూల్ షూట్ చేసాం. మన రిలీజ్ తర్వాత యూఎస్ నుంచి వచ్చిన వెంటనే ఐల్ బి జాయినింగ్ ద సెకండ్ స్కెడ్యూల్.
నాకు అది చూస్తే కొంచెం సూపర్ హీరో ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. నాట్ సూపర్ హీరో యాక్చువల్లీ, నాట్ ఎ సూపర్ హీరో, బట్ దెర్ ఈస్ సంథింగ్ వెరీ ఇట్స్ ఎ నార్మల్ గైస్ స్టోరీ. నార్మల్ గై స్టోరీ, యా. బట్ ఇట్ మేబీ యూ కెన్ కాల్ ఇట్ ఎ విజిలాంటే మూడ్ ఆర్ సంథింగ్, బట్ నాట్ ఎ సూపర్ హీరో. దెర్ ఈస్ నో, యూ గివ్ ఇనఫ్ explanation. Vigilante is enough. Yeah. There is no powers. There is no ఏమంటారు గ్రాఫిక్స్ కావాలంటే ప్లేస్ లేదు అసలు. ఇట్స్ వెరీ నార్మల్ బాయ్. రైట్. యా. అంటే ఐ ఆల్వేస్ ఫెల్ దట్ సమ్ ఫిలిమ్స్ విత్ అ లిటిల్ బిట్ ఆఫ్ 5%, 2%, 3% ట్వీకింగ్ వుడ్ హ్యావ్ గివెన్, అంటే యువర్ లాస్ట్ కొలాబరేషన్ కొంచెం 5% to 3% ట్వీక్ ఇచ్చుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ హ్యూజ్ బ్లాక్ బస్టర్. అంటే సుందరానికి యా. లెంత్ Length and little bit of orientation, probably even in the post production, if it is in linear format. Oh yeah, edit and all that. Yeah. Could have been. We all try and. Yeah, it's a different film. It's a correct. But it has the potential. I know what you're saying. Yeah. I mean, ఒక చదువు రాని లేదంటే అంత ఎక్కువ సినిమాటిక్ సోఫిస్టికేషన్ లేని వాళ్ళకి it would have reached much more wider. వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉంటే it would have. It would have 100%. Right. We also believe. And even before the release of the film, Sukumar garu villandaru చూసి they loved the film and they said, just can we do ఇలా అన్న డిస్కషన్స్ జరిగినాయి. బట్ we genuinely wanted to also. Right. Even Vivek wanted to. He did everything he could. బట్ వివేక్తో ఏంటంటే హీఈస్ అ వెరీ మెటిక్యులస్, అంటే నో అంటే ఎలా రాసుకున్నాడంటే స్క్రిప్ట్ని, దీని ఎండ్ షాట్ దాని నెక్స్ట్ సీన్ ఫస్ట్ షాట్కి కనెక్షన్ ఉంటుంది. ఇలా రాసుకుని సినిమా తీసేటప్పటికి ఏమవుతుందంటే సడన్గా ప్యాటర్న్ మార్చడానికి లేదు. దేర్ ఇస్ నో స్పేస్. యూ షుడ్ హ్యావ్ డన్ దట్ ఆన్ ద పేపర్ ఓన్లీ, బట్ టు డూ ఇట్ ఆఫ్టర్ ద ఫిల్మ్ ఇస్ షార్ట్ హ్యాస్ బికమ్ వెరీ డిఫికల్ట్. But again, it is a film which you should be proud of. Very proud of. Yeah. I'm very glad Ante Sundaraniki happened. If I have to go back and do that all over again, I will do it. ఇప్పుడు దసరా అనేది చాలా వెరీ ఇంపాక్ట్ఫుల్ ఫిల్మ్. దాని సీక్వెల్ కానీ అటువంటిది ఏమైనా ప్లానింగ్ ఉందా? ఎనీ ఫిల్మ్ విత్ ద సేమ్ డైరెక్టర్ ఇన్ ద ఫ్యూచర్? శ్రీకాంత్ ఉంది కానీ నాట్ దసరా సీక్వెల్. It will be something mass film only. Yeah, and much more madness. Yeah, ఇంకా అసలు అది if you got shocked seeing Dasara that it is a debutant, you will be shocked that Dasara director is coming with this. Yeah, madness only, but on some other level. Yeah. Right. Tell me about the lead actresses in this film. Actresses. One is Mrunal and one is Kiaran. Right. I think this is the kind of film where the lead actresses play an important role. And all one films it will hardly but this film neenanto actors ga, if we have to take credit, it's 30% like anamata, almost like all three of them are equally important in the film. Viraj, యష్నా, మహి అండ్ మృణాల్. నేను యాక్చువల్లీ నిన్న రాత్రే డొమెస్టిక్ క్యూబ్లో అప్లోడ్ చేస్తే చూశాను సినిమా అంతా, అంటే ఫైనల్ ఒకసారి ఇంత థియేటర్లో కూర్చొని నేను మృణాల్కి మెసేజ్ చేశాను సీన్ జరుగుతున్నప్పుడు. ఐ సెడ్ ఇట్స్ దిస్ ఐ థింక్ ప్రాబబ్లీ యువర్ బెస్ట్ వర్క్ ఆఫ్ వాట్ ఎవర్ ఐ హవ్ సీన్. అండ్ అసలు వన్ ఆఫ్ ద మోస్ట్ క్రూషియల్ సీన్స్లో అసలు చాలా చిత్ర కొట్టేసింది. అండ్ ఐ కాంట్ ఇమాజిన్ ఎనీబడి ఎల్స్ డూయింగ్ దట్. అందరూ అంటారేమో కానీ బట్ మీరు చూస్తారు, మీకు అర్థమవుతుంది. అండ్ చిన్నది కియారా, మామూలుగా చైల్డ్ ఆర్టిస్టులు పిల్లలు ఏంటంటే కొంచెం వాళ్ళ ఏజ్ కంటే మించిలాగా డైలాగులు రాస్తారు అప్పుడప్పుడు. వాళ్ళు పెద్దవాళ్ళలాగా మాట్లాడతారు, ఓవర్ చేస్తారు. కొంచెం చైల్డ్ ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్లు కొన్ని ఉంటాయి, తల ఇలా తిప్పాలి, ఇలా స్మైల్ చేయాలి, ఇలా మాట్లాడాలని. మీరు మీ ఇంట్లోనో మీరు చూసిన ఒక చిన్న పాప కనిపిస్తుంది స్క్రీన్ మీద, చాలా అంటే ఇక యూ విల్ ఫీల్ దట్ యూ వోంట్ ఫీల్ దట్ కిడ్ ఈస్ పర్ఫార్మింగ్, యాక్ట్ చేస్తుంది కాదు. యూ విల్ ఫీల్ దట్ యు ఆర్ యాక్చువల్లీ సీయింగ్ ఎ స్టోరీ ఆన్ స్క్రీన్. సో అండ్ ఐ థింక్ దోస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్స్ ఆఫ్ ఆయన. సో వాళ్ళిద్దరూ
ఎప్పుడైతే అంత బాగా చేస్తారో ఇట్ బికేమ్ ఈజీ ఫర్ మీ. రైట్. నితిన్ ఫిల్మ్, మీ ఫిల్మ్ వన్ డే గ్యాప్లో బోత్ ఆర్ డిఫరెంట్ జానరాస్ అండ్ దెర్ ఈస్ నో కాంపిటీషన్ ఎట్ ఆల్. పీపుల్ విల్ వాచ్ బోత్ ఫిల్మ్స్. ఐ జస్ట్ హోప్ దట్ ఇట్ హ్యాపెన్స్. అండ్ యానిమల్ ఈజ్ అ హిట్. రెండు మూడు జానర్లు అనుకుంటా, కంప్లీట్లీ డిఫరెంట్ జానర్స్. అండ్ ఐఎమ్ హ్యాపీ ఐ సా నితిన్ది ట్రైలర్ కూడా చూసాను. ఇట్ లుక్డ్ వెరీ ఎంటర్టైనింగ్. అదొక సెటప్, దిస్ డిఫరెంట్ వైబ్. మీరు అన్నట్టు యానిమల్ అయితే ఇంకా అది ఇంకొక ప్లేన్లో ఉంది కాబట్టి ఐ థింక్. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద మంత్ ఆల్సో హ్యాస్ అ లాట్ ఆఫ్ యాక్షన్ విత్ సలార్ అండ్ ఆల్. I feel for the family audience till Sankranti, for the youngsters, for the families, for everyone to see a very happy film on screen till the Sankranti. I think Hi Nanna is a great option here. Yeah. రైట్. సో యువర్ మీ నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేసేసి సరిపోదా శనివారం, దాని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ శ్రీకాంత్ ఉంటుందా? అది ఇంకా నెక్స్ట్ కాదు, నెక్స్ట్ దెర్ విల్ బి వన్ మోర్ అండ్ దెన్ ఇట్ విల్ బి శ్రీకాంత్. అది ఆ వన్ మోర్ విల్ బి అనౌన్సింగ్ ఇట్ సూన్. అది ఇంకా ఇట్ ఈస్ ఇన్ ద ఫైనల్ లెగ్ ఆఫ్ కన్ఫర్మింగ్ థింగ్స్, సో వీ వాంట్ టు బి వెరీ క్లియర్ అండ్ దెన్ డూ ఇట్. వాట్ కైండ్ ఆఫ్ జానరా ఇట్ ఈస్ గోయింగ్ టు బి? ఎందుకంటే నేను నోటీస్ చేస్తుందంటే క్లాస్ మాస్లో వెళ్తున్నారేమో అని. No, here class and action. Here onwards it will be because Hi Nanna is like almost like a absolutely heartwarming film. After this, it's going to be, for a while, it's going to be mass only, but very different kinds of. Like Saripota Senivaram. Not mass also, very action stance. Mass is a wrong word maybe. See, yeah, like Saripota. They're all action films from here on. But hit 3 undi. It is an action, intense crime kind of a film, but also but it will appeal to masses also, obviously. So here onwards it's action only, but each action doesn't have any connection. The genre of action is very different from each. Undadu. Very different genre of action films. Yeah. That's nice. Wish you all the best. Thank you, Jeevi garu. I look forward for